Learn smart, shine bright, Anil Tech Guru. Learn smart, shine bright, Anil Tech Guru. సో ఇందాక చెప్పాక సారు రేపు ఏమి పండుగ చేసుకుంటారు అందరూ? ఎందుకు చేసుకుంటారు శ్రీరామనవమి? చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముడు జన్మించాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. సో అందులో భాగంగానే రేపు శ్రీరామనవమి పండుగ చాలా పల్లెల్లో ఎక్కువగా చేస్తారు. ఈ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా చేస్తారు. రథోత్సవాలు, బండ్లు కట్టి, ఇంకా ఏదో ఉట్టి కొట్టడం, ఇలాంటివి కూడా మీకే తెలిసింది, మాకంటే కూడా బాగా అండర్స్టాండ్. సో ఉదయం లేస్తూనే శుభ్రంగా స్నానాలు చేసుకొని మంచి బట్టలు వేసుకొని గుడికి వెళ్ళండి. అర్థమైందా? ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది చూడండి. శారదా గురుభ్యో నమః. గజాననం భూత గణాధిసేవితం కపిత్థ జంబూఫల సారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం. ఓం శ్రీ గణాధిపతయే నమః. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ, జయ జయ హనుమ. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీమదాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ శ్లోకం 3 సార్లు ఎందుకు చెప్పాను తెలుసా? ఈ శ్లోకమణే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ రఘుకుల తిలక రామ సత్య సాయి శ్రీ పరంధామ